మున్సిపల్ అధికారుల తీరుపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. డ్రైనేజీ పూడికతీత తొలగింపులో అధికారులపై విమర్శలు వస్తున్నాయి. 6 నెలలకు ఒకసారి శుభ్రం పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దలకు ఒక విధానం, సామాన్యులకు మరో విధానం అమలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక మున్సిపాలిటీ పనితీరు పూర్తిగా అవినీతిమయం అయిందని వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ ఆరోపించారు. కోనసీమ జిల్లాలో మున్సిపల్ పాలన సరిగా లేదని అన్నారు. సులభ కాంప్లెక్స్ల వద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. ఇక డ్రైనేజీ సిల్డ్ తొలగింపుకు 60 లక్షలు మంజూరైన ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని కోడిపూడి ఆరోపించారు. అవినీతిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మొన్న డ్రైనేజ్ మీద ఉన్నటువంటి మరి స్లాబ్స్ అన్నీ కూడా కూలగొట్టి డ్రైనేజ్ మీద బడ్డీలన్నీ తొలగించమంటే మీనమేషాలు లెక్కెట్టేటువంటి పరిస్థితి వేళ. అలాగే మరి బడ్డీలు నిర్మాణం ఎలా ఉన్నా ముఖ్యంగా డ్రైనేజ్ సిల్ట్ తీయడానికి అని చెప్పి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేసేసుకుని మరి డబ్బు ఇచ్చినటువంటి వాడికేమో స్లాబులు కూలగొట్టకుండా అక్కడ డ్రైనేజ్ రేటు, పేదవాడు ఎవడన్నా అమాయకుడు దొరికితే ఆడి బల్లలన్నీ కూడా ప్రొక్కలైనట్టుగా పీకాడు. ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఇది ఎంత వివక్షతో కూడినటువంటి మున్సిపాలిటీ, భారతదేశంలో ఏకైక మున్సిపాలిటీ అమలాపురం మున్సిపాలిటీ అని తెలియజేస్తూ ఇవి అప్డేట్స్.